హాయ్ అండి అందరికీ. ఈరోజు మాత్రం నేనైతే పుదీనా రైస్ అయితే తయారు చేస్తున్నాను. ఎప్పుడు నేను టమాటా రైస్ పెట్టాను, ఈసారి మాత్రం పుదీనా రైస్ పెట్టాలనుకుంటున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయండి. ఇక్కడేం కట్ చేసిన పుదీనా కూడా ఉంది. సగం మిక్సీ పట్టుకొని సగం ఊరికే అలా పచ్చిది వేసుకోవాలి. దానికోసం నేనైతే మిక్సీ పడుతున్నాను. ఫుల్గా ఒక జార్ మొత్తం పడుతున్నాను. పక్కనే పొయ్యి మీద ఇంకా గిన్నె పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను దానికి సరిపడగా వేసానండి. అందులో బిర్యానీ మసాలాలు వేసాను, లవంగ, చెక్క, దాల్చిన అవన్నీ కూడా వేసాను. కొంచెం పైన మాత్రం పుదీనా అయితే జల్లాను. దాంతోపాటు కట్ చేసుకునే ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. అలా మగ్గనివ్వాలండి వాటిని. నేను చేసేది ఎక్కువ ఫుడ్ కాబట్టి నేను అన్నీ కొంచెం ఎక్కువనే వాడతాను. మీరు ఇంట్లో చేసుకోవచ్చు అనుకుంటే తక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు. నేను మాత్రం ఎక్కువ చేస్తున్నానండి హాస్టల్లోని. అదంతా గర్ల్స్ హాస్టల్ కాబట్టి నేను చేసేది కూడా ఎక్కువే ఫుడ్ ఉంటుంది. ఇది నేను ఇందాక మీకు పుదీనా చూపించాను కదా, అది నేను మిక్సీ పట్టింది మాట. అందులో దానికి సరిపడగా అల్లం పేస్ట్ వేసుకొని దాన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా దాన్ని వేపాలి. బాగా వేపుకుంటే చేయాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది వాటర్లో, ఆయిల్లోని. పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకోవాలి బాగానే, ఆయిల్లోనే మగ్గాలి బాగా. అని పొయ్యి మాత్రం కొంచెం సిమ్లోనే పెట్టాలండి. హైలో పెడితే ఏమవుతుందంటే కింద గిన్నె పలుచగా ఉంది కాబట్టి మాడిపోతుంది. దాంతోపాటు ఇప్పుడు నేను 4 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. 4 వేస్తున్నాను. అవి కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది లైట్గానే, ఎందుకంటే మళ్ళీ వాటర్ పోసేస్తాం కాబట్టి దానివల్ల ఏమి పెద్ద ప్రాబ్లం ఉండదు. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం టేస్ట్ గురించి వేస్తున్నాను, మీరు కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. మాకు మార్నింగ్ 7 కల్లా బాక్స్లో వెళ్ళిపోవాలి. సో నేను 5:30 నుంచి స్టార్ట్ చేశాను కుక్ చేయడం. 5:30 నుంచి స్టార్ట్ అవుద్ది నా కుకింగ్ వర్క్ అనేది. దానికి సరిపడగా, రుచికి సరిపడగా కారం కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మిర్చి ఎక్కువ వేసాను కాబట్టి నేను కారపొడి అనేది తక్కువ వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇందులో నేనైతే ఇంకా గరం మసాలా అయితే ఏమి యాడ్ చేయట్లేదు, అది బిర్యానీ మసాలా నేను వేసేది. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అలా మగ్గబెట్టుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. మాడిందంటే రైస్ మొత్తం కూడా మాడు వాసన అనేది మనకి వచ్చేస్తుంది. మసాలా మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుంది. మసాలా మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఎంత రైస్ అయితే తీసుకుంటున్నానో అంతకు సరిపడగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను దాదాపు అది సుమారు 8 కేజీల రైస్ అయితే వండుతున్నాను. 8 కిలోల రైస్ బియ్యానికి అంత క్వాంటిటీ అయితే వాడుతున్నాను. చూడండి, నేను వీడియో తీసినప్పుడు ఇక్కడ మాత్రం కరెంట్ పోయింది ఫ్రెండ్స్. సరిగ్గా నేను రైస్ వేసే టైంకి కరెంట్ పోయింది. నేను రైస్ వేసిన తర్వాత కరెంట్ వచ్చింది. చూడండి, నా రైస్ అయితే ఇక్కడ కంప్లీట్ అయ్యింది. ఇక్కడికైతే ఆల్మోస్ట్ వచ్చేసింది, దగ్గరగా అయిపోతుంది రైస్. మాకు మంగళవారం ఎనీ టైం ఎప్పుడు కూడా టమాటా రైస్, పుదీనా రైస్, గోంగూర రైస్, ఇలా రకరకాల రైస్లు అయితే చేయడం జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని తీస్తే చూసారా, రైస్ అనేది మాకు రెడీ అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.